ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగినట్లయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తాము. దయచేసి సాయంకాలం మూసుకుందాం, తలలు పంచుతాం, ప్రార్థన చేసుకొని దినము మరి సిస్టర్ జయ గారు మనకి వాక్యాన్ని అందజేయబోతున్నారు కనుక మరి వారికి దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుంటూ మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మన మధ్యలో సిస్టర్ విజయ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత సిస్టర్ జయ గారు వచ్చి వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధుడు వచ్చిన ప్రేమ స్వరూపమైన మా ప్రియ బ్రడకు తండ్రి, నీ ఘనమైన నామములు ఎక్కడైనా కొందరు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవ 40 దినములు సిలువ చాటున్న ప్రభా, 21 దినములు మా ముందు గతింపచేసి ప్రభా, ఇదిగో తండ్రి 22వ దినములు ప్రభా ఈ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టిన తండ్రి, నీ కోట్లాను కోట్లు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు పాడిన పాటలు మహిమ పొందారు, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి ప్రత్యేకమైన పాటలు మహిమ పొందిన తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. దేవ ఇన్న దినములు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని గద్దించి నడిపించు ప్రభా. దేవ నీ సన్నిధానంలో ప్రభా, నీ యొక్క ప్రభా బలిష్టమైన రెక్కల చాటున ప్రభా మమ్మల్ని భద్రపరచు ప్రభా. దేవ నీలో ఎటువంటి ఆత్మబలము మేము పొందుకోవాలో ప్రభా, అటువంటి ఆత్మీయ బలము మాకు అనుగ్రహించిన తండ్రి. దేవానికి స్తోత్రములు ప్రభా. నిలిచిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా అనుసరించినట్లు మమ్మల్ని దేవ నీవు దీవించినాము, వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఇదిగో తండ్రి ఈ దినము నీ కుమార్తెను ప్రభా జయ సిస్టర్ని హస్తాలకు అర్పించున్నాము తండ్రి. దేవ ఇక్కడ ఉండి మాట్లాడుచుండగా ప్రభా, నీవే నీ కుమార్తె నోటికి కూరగా ఉంది ప్రభా. నీ వాక్కుతో నీవే మాతో మాట్లాడమని దేవ శివనాథుడు కరుణాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు పేరు నీకు అందరికీ వందనాలండి. ఈ సమయాన్ని ముందుగా నాకు దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలండి. అలాగే సంఘంలో ఆంటీకి ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. పాస్టర్ గారు వందనాలు. దేవుడు వాళ్ళకి చూసుకున్నామండి. నేను నేర్చుకున్న అంశం ఏంటంటే దేవుణ్ణి వెంబడించే స్త్రీలకు ఉండవలసిన లక్షణాల గురించి నేను అంశాన్ని తీసుకున్నానండి. ముందుగా ఒక చిన్న స్టోరీని చెప్తానండి. ఇద్దరు యవనస్తులు ఉన్నారండి. వాళ్ళు ఫ్రూట్ షాప్కి పండ్ల దుకాణానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఏం చేశారంటే కొన్ని పళ్ళు దొంగిలించుకుని పారిపోయారు. పారిపోతూ పక్కనే ఉన్న శ్మశానంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అతనికి దొరకకుండా ఆ గేట్ దగ్గర 2 పళ్ళు పడిపోయినాయి. వాళ్ళు చూసుకోలేదు, వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోతే ఆ దారంటే ఒక అతను వస్తున్నాడు అనమాట. వస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, యవనస్తులు ఇద్దరు నీకొకటి నాకొకటి అని పంచుకుంటూ ఉన్నారు. ఈ మాటలు అతను విన్నాడు. అరే శ్మశానంలో ఏంటో మాటలు వినిపిస్తున్నాయి, విందామని చెప్పి వింటాడు అక్కడ నిలబడి. వినిన తర్వాత అమ్మో దెయ్యాలు మాట్లాడుకుంటున్నాయి, దెయ్యాలన్నీ కలిసి మాట్లాడుకుంటున్నాయని అతనికి ఏమైందంటే భయం కలిగి అతను కూడా అమ్మ నేను ఎక్కడి నుంచి పారిపోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఒక సంఘం కనపడితే దాంట్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి పాస్టర్ గారు ఇక్కడ 2 దెయ్యాలు మాట్లాడుకుంటాయంటే మనం సహజంగా మన పాస్టర్ గారు నమ్మరు కదండి. అలాగే ఆయన కూడా పద నేను వచ్చి చూస్తాను ఎక్కడ మాట్లాడుకుంటున్నాయో అని ఇద్దరు కలిసి మళ్ళీ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అవి అలాగే మాట్లాడుకుంటా ఇంకా పంచుకుంటానే ఉంటారు. వాళ్ళిద్దరు నీకొకటి నాకొకటి అని పంచుకుంటూ ఉంటారు. అప్పుడు అంటారు మళ్ళీ వాళ్ళిద్దరు, అయితే గేట్ దగ్గర 2 ఉన్నాయి కదా వాటి సంగతి ఏంటి అని అనుకుంటారు. అయితే గేట్ దగ్గర కూడా నీకొకటి నాకొకటి అంటే గేట్ దగ్గర ఉంది ఎవరు, సేవకుడు ఆ వ్యక్తి కాదు. అమ్మో మనల్ని కూడా పనిచేసుకుంటున్నారు అని ఇంకా భయం ఎక్కువైపోయి వాళ్ళిద్దరు కూడా బాధపడతారు. అది అలాగా మనము స్త్రీలమైన మనకి చాలా భయాలు కలిగి ఉంటాం కదండి. ఆరోగ్యపరంగా భయాలు కలిగి ఉంటాము, పిల్లల విషయమై భయాలు కలుగుతాము, ఆర్థిక సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఇలాగ చాలా భయపడిపోతూ ఉంటాము. కానీ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. చాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మనకు చెప్తున్నారు కదండి. మన దేవుణ్ణి మనం ఎప్పుడు మనం ఒక గురిగా పెట్టుకుంటే మనకి ఏ విధమైన భయాలు ఉండవని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అలాగే సేవకులు కూడా చెప్తూ ఉంటారు కదా బైబిల్లో 360 రోజులు భయం లేకుండా జీవించాలని రాసి ఉందని చెప్తారండి. కానీ మనము అవన్నీ వింటున్నాం, కానీ మళ్ళీ మన శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు యథావిధిగా భయంలో వెళ్ళిపోతున్నాము. అలాంటి భయాలు మనం ఏం పెట్టుకోకుండా ముందుకు సాగాలన్నదే దేవుని కోరిక అయ్యి ఉన్నదండి. అలాగే అందము సౌందర్యము వ్యర్థమని రాయబడింది. కానీ ఇప్పుడు మనం చాలామంది బ్యూటీ పార్లర్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ఆడవాళ్ళుగా సహజంగా మనం అందం గురించి ప్రయాసపడతా ఉంటాం. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే అంతరంగ సౌందర్యం ఉండాలని, మనకి ఆధ్యాత్మికమైన సౌందర్యం కలిగి ఉండాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడండి. కొన్ని అంశాలను మనం చూసుకున్నామని పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 96వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, సర్వభూజంగారా ఆయన సన్నిధిని వణుకుడి. చాలండి. పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడండి. అలాగే మరియమ్మని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఆవిడ ఎంతో పరిశుద్ధంగా జీవించింది కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి తల్లిగా ఉండగలిగింది. అలాంటి పరిశుద్ధమైన అలంకరణ కలిగి మనము జీవించాలన్నదే దేవుని ఆశయ కదండి. ఇంకో అంశం చూస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 2:15 చదువుతున్నాను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన్న తండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు
బాలుడైన దేవుని యందు బాలుడైన యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని లూకా సువార్తలో రాయబడిన విధంగా మనం కూడా మన పిల్లల విషయమే మనము ఇలాంటి విషయాలు మన పిల్లలతో ఎప్పుడూ ముచ్చటిస్తూ ఉండాలి. దేవుని పరంగా విషయాలు చెప్తా ఉంటే వాళ్ళు బాలుడైనప్పుడే వాడు జ్ఞాపకం ఉంచుకుని మరి దేవుని దయలో ఎదగడానికి కృప చూపుతాడు. కాబట్టి మనము వాళ్ళకి దేవుని విషయాలు చెప్తూ ఆ విషయాలు వాళ్ళలో గుర్తుండాలని మనం ప్రతినిత్యము ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలని కోరిక అండి నాది. అలాగే ఇంకొక అంశము ఆదికాండము 24వ అధ్యాయము 17 నుంచి 19 వచ్చారు. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవను నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాడు. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగునట్టుకు వాటికి నీళ్లు చేదు పోయినని చెప్పి చాలండి. అక్కడ రిబ్కాని మనం చూసుకుంటాం కదండి. ఇస్సాకుకి భార్యగా రిబ్కాని మరి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అక్కడ తన దాసుడు అయిన ఎలియాజర్ గారు వెళ్తారు. ఆ సన్నివేశం అంతా మనకి తెలిసిందే. అలాగే తనకి ఏమి గుణం కలిగి ఉన్నదంటే ఆతిథ్యం ఇచ్చే గుణం కలిగిన స్త్రీగా రిబ్కాని మనం చూసుకోవచ్చండి. ఎలియాజర్ ఒక్కరికే దాహం ఇవ్వమని అడిగితే ఆమె బావులంటే చాలా లోతుగా ఉంటాయి కదండి. అంత లోతు నుంచి కూడా నీళ్లు చేరుకుని ఆయనతో పాటు ఉన్న ఒంటెలకు కూడా తన ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. అలాగే మనం కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే స్త్రీలుగానే ఉన్నామండి. అలాగే ఆ విషయాలు కూడా మన బిడ్డలతో మనం పంచుకోవాలి. ఇప్పుడు పిల్లోడిని ఏమన్నా తింటా ఉంటుంటే, అరే నాకు ఎవరంటే నేనెవరు పో అంటాడు కదండి. అలాగే అన్నప్పుడు మనం అరే అలా కాదా ఇవ్వాలి అని మనం మంచిగా చెప్తే వాడు కూడా విని ఓహో ఇలా ఇవ్వాలి అన్న ఒక ఆలోచన బిడ్డలకి ఉంటుంది కదండి. అలాగే ఇలాంటి మంచి అలవాట్లను మనము అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి. అలాగే యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని రాయబడింది కదండి మన బైబిల్ గ్రంథంలో. అట్టి విధంగా మనము దేవుని పట్ల ఎంతో భయభక్తులు చూపుతూ మన బిడ్డల్ని కూడా మా దేవుని మార్గంలో నడిపించే తల్లులుగా మనం ఉండాలని దేవుని కోరిక ఉన్నదండి. అలాగే మనకి దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు ఉద్దేశం ఏంటంటే మనం దేవుణ్ణి స్థుతించాలని. అలాగే మనకి బిడ్డల్ని దేవుడు దయచేస్తున్నాడు, కానీ మనమే దేవుణ్ణి స్థుతించలేకపోతే మన బిడ్డలకి మనం చెప్పుకోలేము కదండి. అలాగే మనకి బిడ్డల్ని దయచేశాడు అంటే మనకు ఒక బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడని మనం గ్రహించుకోవాలి. మన తల్లిదండ్రులు మనకైతే ఏమీ నేర్పలేదు. వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు. అలాగే వాళ్ళ జీవితాలు అయిపోయాయి. ఇప్పుడు మనం మన జీవితాలని మనం చూసుకుంటూ మనం ఎలా దేవుళ్ళు ఎదుగుతున్నాం, మన పిల్లల్ని ఎలాగా దేవుళ్ళలో పెంచుతున్నామని మనం ప్రతినిత్యము గమనించుకుంటూ మనం దేవునిలో మన బిడ్డల్ని నడిపించాలని దేవుడు తలస్తున్నాడు కదండి. అలాగే మత్తయి సువార్తలో తరాల గురించి, అదే వంశావళిలు, తరతరాల వంశాల గురించి ఉంది కదండి. ఇప్పుడు మన తరం అయితే మన అమ్మోళ్ళది అయితే అయిపోయింది, మన తాతయ్య వాళ్ళది అందరిది అయిపోయింది. కానీ వాళ్ళు మాత్రం దేవుని పట్ల ఏమీ అవిశ్వాసంగానే ఉండిపోయారు, కానీ మనల్ని నడిపించలేకపోయారు. మన దేవుని చిత్తము ఇప్పుడు మనం దేవుని వాక్యంలో ఎదుగుతూ మనం నడవగలుగుతున్నాము. దేవుని గురించి ఇలాగ సేవకులు మనల్ని బలపరిచినప్పుడు మనం చెప్పాలి అన్న ఆశ కలిగి కొంచెం ముందడుగు వేసి చెప్పగలుగుతున్నాం. అలాగే మన బిడ్డలకు కూడా మన తరం వాళ్ళ తరానికి కూడా మనం చక్కగా మనం ఇప్పటి నుంచి దేవుని మాటలు చెప్పగలిగితే వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డలు అలాగే మన తరం అభివృద్ధి చెందుతుందని దేవుని కోరిక ఉందని హెబ్రీ గ్రంథము
తెలుగు పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరొకటి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసింది. చాలండి. అలాగే ఈ వాక్యాన్ని బట్టి అబ్రహాము శారా గారు మనకు తెలుసు కదండి. వాళ్ళ ఇంటికి 3 దేవదూతలు వచ్చారు. వాళ్ళని ఆతిథ్యం తీసుకుని వెళ్ళే వరకు వాళ్ళు అసలు వదిలిపెట్టలేదు. వాళ్ళని కంపల్సరీ ఆతిథ్యం తీసుకునే వెళ్ళాలని వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటికి దేవదూతలు వచ్చారు, కానీ ఎవరో వచ్చారు అని వాళ్ళు వచ్చిన వ్యక్తులకి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ ద్వారా వాళ్ళు దీవెన పొందుకున్నారు కదండి. వచ్చే మరుసటి ఏటికి మీ కౌగిట్లో బిడ్డ ఉంటాడని దీవించారండి వాళ్ళు. అలాగే మన ఇంటికి వచ్చిన మన సేవకులకు కూడా మనము మన ఆతిథ్యం ఇస్తూ ఉండాలి. మనం ఆతిథ్యం అంటే మనం ఇప్పుడు పరంగా చూసుకున్నట్లయితే బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ అలాగ మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి కదండి. మన సేవకుల్ని పిలిచి మనము సేవకుల ద్వారా మన కుటుంబము చేసుకుని అలాగే ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ ద్వారా మన దేవుని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మనకు కల్పించాడు. కాబట్టి అటు విధంగా మనము చేయాలనేది, ఆతిథ్యం ఇవ్వాలన్నది. అలాగే నిర్గమాకాండము 2వ అధ్యాయము 9-10 వచ్చిన ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చిందని చెప్పగా ఆర్తి ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. చాలండి. అలాగే మనకి ఇది విషయం తెలుసు కదండి మోషే గారి గురించి. అంటే అదంతా నేను చెప్పలేను, కానీ అనగా ఆమె ఏమైందంటే నమ్మకంగా పాలిచ్చి పెంచింది. కాబట్టి ఆమెలో మనం ఏం చూసుకోవాలంటే నమ్మకాన్ని మనం ఇక్కడ చూసుకోవాలండి. ఆమెకు అప్పచెప్పిన బాధ్యత పాలిచ్చి పెంచి మళ్ళీ తిరిగి రాజకుమార్తెకి ఇచ్చేయమని చెప్పింది. నమ్మకంతో ఆమె అదే పని చేసి మళ్ళీ రాజకుమార్తెకి అప్పగించినట్లు చూస్తామండి. అలాగే మనం రిబ్కా గురించి మరోసారి తెలుసుకున్నట్లయితే రిబ్కాకి ఏసావు యాకోబు కదండి, 2 కుమారులు. వాళ్ళిద్దరిని ఆమె అంటే ఇద్దరిని ఒకేలాగా ప్రేమించలేకపోయింది. చిన్నవాడి మీద ఎక్కువ ప్రేమ చూపించింది, పెద్దవాడి మీద ఎక్కువ ప్రేమ చూపించలేకపోయింది. అలాగా మన బిడ్డల్లో మనం తేడా చూపించకూడదండి. దేవుని ఇచ్చిన బిడ్డల్ని మనము సమానంగా చూడాలి. మనకి ఇద్దరిద్దరు బిడ్డలు మన సంఘంలో అందరికీ వాళ్ళని సమానంగా చూడాలి. అన్ని విషయంలో ప్రతి విషయంలోనూ సమానంగానే మన బిడ్డల్ని మనం పెంచుకోవాలి. అలాగే తిమోతి పత్రిక 1 తిమోతి 4:7 వచ్చిన చదువుతున్నాను. మంచి పోరాడికి నా పరుగు కడగొట్టించుకుని విశ్వాసం కాపాడుకుని. చాలండి. అలాగే మనము ఇద్దరిని సమానంగా మన పిల్లల్ని చూసినప్పుడు దేవుడు కూడా చాలా మెచ్చుకుంటాడండి. ఈ విషయంలో మన పిల్లల్ని ఎలాగా మనము దేవుని భక్తిలో పెంచాలి అంటే కొంచెం ఉదాహరణ అనే కాదు, మన సేవకులందరూ చెప్తూ ఉంటారు కదండి, మా తల్లి ప్రార్థన, మా అమ్మమ్మ ప్రార్థన, మా నాన్నమ్మ ప్రార్థన అని మనం వాళ్ళ సాక్ష్యాలు వింటూ ఉంటాము, చూస్తాము, యూట్యూబ్లో అలాగా చూస్తూ ఉంటాము. వాళ్ళకన్నిటి ప్రార్థన వల్లే మేము ఇలాగ సేవకులుగా నిలబడ్డాము, మేము ఇలా చేయగలుగుతున్నాము దేవుని సేవ అని చెప్తా ఉంటారు కదండి. అది మనం కళ్ళారైతే చూడలేదు, కానీ మనం చెప్పింది విన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మన కళ్ళారే మనకి మేరీ ఆంటీ గారే మనకి కళ్ళారా మనం చూడగలం. మనము ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మేము ఇదే సంఘానికి వస్తున్నామండి, ఇంకెక్కడికి వెళ్ళలేదు. మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము. అంకుల్ గారి గురించి చెప్తారు, వాళ్ళ తండ్రి గారు కూడా సేవకులే, ఆంటీ గారు నాన్నగారు కూడా సేవకులే. అలాగే వాళ్ళందరూ ప్రార్థనలు దేవుడు ఆలకించి మనకు మంచి సేవకుని మనం బాబుని మనకి ఇచ్చారు, జాన్మారే గారిని. అలాగా మనము ఒకళ్ళని రోల్ మోడల్గా తీసుకుని మనము ఇప్పటి నుంచైనా మన బిడ్డలో ఒకళ్ళైనా మనం దేవుని సేవకి నిలబడాలి.
పనివారు కొద్దిగానే ఉన్నారని. ముందు ముందు తరాలకి మన బిడ్డలు మరి మనమైతే మన ప్రయత్నం ప్రార్థన చేద్దాము, అదంతా దేవుని చిత్తము. ఎవరి సేవకులు అవ్వాలన్నది అదంతా దేవుని నిర్ణయం కాబట్టి మనమైతే ప్రార్థన చేద్దామండి. బిడ్డల నిమిత్తము సేవకుల్ని అనేక మందిని నిలబెట్టుకోవాలి దేవుడని. అలాగే ఇంకొక అంశము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని. అదేంటంటే గలిలయ సముద్రం ఉంది కదండి మనకి. గలిలయ సముద్రం అని, మృత సముద్రం అని 2 సముద్రాలు ఉన్నాయండి. గలిలయ సముద్రంలోనేమో చేపలు 27 రకాల చేపలు నివసిస్తూ ఉంటాయండి. కానీ మృత సముద్రానికి వచ్చేటప్పటికి చేపలు ఏమీ ఉండవు, కనీసం నాచు మొక్కలు కూడా ఆ సముద్రంలో పెరగవంటాయి. కానీ ఆ రెండింటికి వాటర్ యోర్దాను నది నుంచే వస్తుందండి. యోర్దాను నది నుంచి గలిలయ సముద్రానికి వాటర్ వెళ్తుంది, మృత సముద్రానికి కూడా అదే విధంగా వెళ్తుంది. కానీ ఒకటేమో జీవించే సముద్రం గలిలయ సముద్రం, ఒకటి మృత సముద్రం. మనము అది ఎలాగంటే గలిలయ సముద్రంలో ఒకవైపు నుంచి నీళ్ళు వస్తే రెండో వైపు నుంచి బయటకు వెళ్ళిపోయే దారి ఉంటుంది దానికి. మృత సముద్రానికి అయితే అలా ఉండదండి, నీళ్ళు వస్తాయంటే బయటకు వెళ్ళే దారి ఉండదన్నమాట దానికి. అలాగా మనము వింటున్నాం కానీ దేవుని వాక్యాలు విని విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం. అంటే మృత సముద్రం టైప్ మనం ఉంటున్నాం. మన జీవితాలు వింటున్నాం కానీ ఇక్కడ ఉన్నంతసేపు బయటకు వెళ్ళి మళ్ళీ అవన్నీ వదిలిపెట్టేసే వారంగా ఉంటున్నాం. మనం ఇతరులకి చెప్పే విధంగా ఉండలేకపోతున్నాం, అంటే మళ్ళీ బయటికి ప్రవహించే విధంగా ఉండలేకపోతున్నాం. అబ్రహాం తీసుకున్నట్లయితే ఆయన ఎంతో ఆత్మీయంగా దేవునికి నమ్మకంగా ఆశీర్వాదకరంగా జీవించాడని మనకందరికీ తెలుసు కదండి. అది ఆయన జీవితంలో ఆచరణ చేశాడు, అవన్నీ పాటించాడు. కాబట్టి ఆయన గురించి మనం ఇప్పటికీ చెప్పుకోగలుగుతున్నాం ఆయన గురించి. అలాగే మనము ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే దేవుని కోరిక ఉన్నదండి. యోహాను సువార్త 3:13 అధ్యాయము 35 వచనం చూడండి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందురని తెలుసుకోవాలి. చాలండి. ప్రేమ కలిగి జీవించాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడండి. మనల్ని అందరూ, మన చుట్టుపక్కల వాళ్ళందరూ, మన పక్కన రెంట్ ఉన్న వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు కదండి. దేవుడి సన్నిధికి వెళ్తున్నారు, వీళ్ళ జీవితం ఎలా ఉందని మెయిన్ మనల్ని గమనిస్తూ ఉంటారు హిందువులు. మనమే ప్రేమ లేకుండా, జాలి లేకుండా వాళ్ళు ఏమన్నా మనకి చెప్పినప్పుడు మీకు ఇదే కావాలి, ఎలాగే కావాలని మనము చెప్తామంటే వాళ్ళు అమ్ము దేవుడు ఇలాంటి వాళ్ళ అని మాదిరికరంగా మనం జీవించలేని జీవితం కలిగి ఉంటే అది దేవునికే అవమానకరం కదండి. అలాగా జీవించకూడదని దేవుడు మనకి ప్రేమ కలిగి జీవించాలని వాక్కుల ద్వారా చెప్తున్నారండి. అలాగే ప్రేమించే మనసు కలిగి మనకు ఉండాలి, క్షమించే మనసు ఉండాలని, ప్రార్థించే మనసు. ఈ 3 మనసులు మనకు ప్రతినిత్యము కావాల్సిందేనండి. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ 3 ప్రేమించే మనసు, క్షమించే మనసు, ప్రార్థించే మనసు మనం కలిగి ఉండాలని మన దేవుణ్ణి ప్రతినిత్యము మనం కోరుకుంటూ ఉండాలండి. ఈ క్షమాపణ ప్రేమ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు ఇంట్లో, అది పేద కుటుంబం అన్నమాట, పేద రైతు. వాళ్ళ ఇంట్లో ఎలుక, కోడి, పంది, ఆవు ఇవి పెంచుకుంటూ ఉంటాడు అన్నమాట. ఆయన పెంచుకుంటూ ఉంటే ఎలుక బాగా పాడు చేసేస్తుంది అన్ని వస్తువులు అని చెప్పి ఏం చేస్తారంటే ఎలుక బోను తెచ్చి పెడితే దాన్ని చంపేయించని ఆ రైతు ఏం చేస్తాడు, ఒక బోను తెచ్చి పెడతాడు. పెడితే ఒక రాత్రి కాడ ఎలుక పడిన సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే తన భార్య ఏం చేస్తుంది, చూడకుండా ఎలుకే పడి ఉంటుందని చేయి పెడుతుంది లోపల. చేపడితే ఎందుకు దాంట్లో పాము పడుతుంది. ఎలుక పడలేదు, పాము పడుతుంది. ఆ పాము కాటేస్తుంది దాన్ని. కాటేయగానే పెద్ద కేక వేయగానే తన భర్త వచ్చి ఏమైందంటే నన్ను పాము కాటేసింది, ఎలుకతో చేయబెట్టాను అంటే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తే ఆయన ఏం చెప్తారంటే సలహా, కోడి
సూపు తాగమని చెప్తాడన్నమాట. సారీ క్షమించండి. ఎలుక ఈ 4 జంతువుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది. నన్ను చంపేయాలని రైతు చూస్తున్నాడు, నన్ను కాపాడండి అని ఈ 4 జంతువుల దగ్గరికి వెళ్తే అవి మాకేం తెలియదు, మేమేం సహాయం చేయము అని చెప్పేస్తాయి. చెప్తే పాపం దిగాలుగా ఉంటుంది ఎలుక. తర్వాత ఈ స్టోరీ అంత జరుగుతుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏంటంటే కోడి సూప్ తాగితే కొంచెం తగ్గుతుంది అంటారు. అప్పుడు రైతుకి ఇంట్లో కోడి ఉంది కదండి, ఆ కోడిని చంపేసి సూప్ చేసి తీసుకెళ్ళి తన భార్యకి పట్టిస్తాడు. అలాగా మళ్ళీ 2 రోజుల తర్వాత తనకి బాగాలేదని చెప్పి చుట్టాలు వస్తూ ఉంటారు కదండి పలకరించడానికి. అలాగే ఊరి నుంచి చుట్టాలు వచ్చేస్తూ ఉంటారు ఈవినింగ్ పలకరించడానికి. పేద రైతు కాబట్టి మళ్ళీ వీళ్ళందరికీ భోజనం ఎలా పెట్టాలా అని పందిని చంపేసి భోజనాలు పెడతాడు ఆయన. అలాగా చేస్తాడన్నమాట. చేస్తే ఇంకా కొన్ని రోజుల తర్వాత తను చనిపోతాడు. ఇంకా బాగా అవ్వదు, అలా కొన్ని రోజులు 1 నెలకి చనిపోతుంది అన్నమాట. చనిపోతే అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి కదండి. మరి చనిపోతే ఆయన ఏం చేస్తాడు, ఆవును కోసేసి అందరికీ భోజనాలు పెట్టేస్తాడు. ఇదంతా చూసిన ఎలుక అమ్మో ఎంత ఇలాగా జరిగింది. అప్పుడు ఎలుక ఇవన్నీ చూసి అమ్మో నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఒక్కడు కూడా ఆదుకోలేదు, నేను చచ్చిపోతే బాగుండని అనుకున్నారు వీళ్ళందరూ నాకన్నా ముందే చచ్చిపోయారు, నాకు దేవుడు ఈ రకంగా మేలు చేశాడని ఎలక అనుకుంటుంది అనమాట. అలాగా మనము ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనము వాళ్ళని ఆ కష్టాలు తగ్గిస్తాడు దేవుడు అని ఆదరణకరమైన మాటలతో వాళ్ళని ఆదరించాలి. ప్రేమ కలిగి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ధైర్యం కలిగించే మాటలను చెప్పాలి. అంతేగాని నీకు ఇలాగే ఉండాలి, నన్ను బాగా హింసించగలరు, మీకు ఇలాగే జరగాలని మాత్రం మనం కోరుకోకూడదండి. వాళ్ళ పట్ల మనం మంచిగా కోరుకుని అది వాళ్ళకున్న సమస్యల నిమిత్తము మనము ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. వాళ్ళ సమస్యల్ని మనము దేవుడి ముందు పెట్టి దేవా వాళ్ళ సమస్యలు తీర్చు అని మనము ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి అని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడండి. బైబిల్లో అనేక స్త్రీలు, మనకు ఎన్నో స్త్రీల గురించి మాదిరికరంగా చాలామంది గుణగణాలు గల స్త్రీలు ఉన్నారండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిశుద్ధమైన అలంకరణ, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులుగా, నమ్మకత్వము, ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఇవన్నీ కలిగిన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నారండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన జననము పరిశుద్ధమైనది. అలాగే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలంటే దేవుని కోరికండి. ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా అంటే మన యేసుక్రీస్తు ప్రభు వారు 3 రోజులు ప్రసంగం చేసినప్పుడు జనులందరూ ఆహారం లేకుండా అలాగ 3 రోజులు 3 పగలు పిల్లలు అందరూ 5,000 మంది అలాగే వింటూ ఉండిపోయారు కదండి. తర్వాత అదంతా యేసయ్య గమనించుకుని వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలు ద్వారా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినట్టు మనము చూస్తున్నామండి. అలాగే నమ్మకత్వం గురించి అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించి మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము ఎన్నో శ్రమలు పొంది అయినా సరే ఆయన దేవునికి యెహోవా దేవుడు అప్పగించిన పనిని ఎంతో నమ్మకంగా చేసి ఆయన పనిని ముగించుకుని మళ్ళీ తండ్రి వద్దకి వెళ్ళిపోయారు కదండి. అలాగే ప్రేమించే మనసు అంటే మనం ఎన్ని పాపాలు చేసినా కానీ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మన దేవుడు. మనం ఈరోజు పాపం చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి పాపంలో పడిపోతున్నాం, లెగుస్తున్నాం పడిపోతున్నాం. అయినా సరే మన దేవుడు మన మీద కోపగించుకోకుండా, మనల్ని శిక్షించకుండా ప్రేమిస్తూనే వస్తున్నారండి. అలాగే క్షమించే గుణం అంటే మన యేసు ప్రభు గారిని ఎంతగా కొట్టి తిట్టి మొహం మీద ఉమ్ము వేసి ఇన్ని హింసలు పెట్టినా కానీ ఆయన పలికిన మొదటి మాట ఏంటంటే వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని పలికినారు కదండి. అలాగా మనం కూడా ఇన్ని గుణాలు, పరిశుద్ధమైన అలంకరణ, ఆతిథ్యం ఇచ్చే గుణము, నమ్మకత్వము, ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఇవన్నీ
మనం కూడా కలిగి ఉండాలని దేవుని ఆశయం ఉన్నదండి. అలాగే మనం ముందు ఇవన్నీ ఆచరణలో పెట్టుకుంటే మన బిడ్డలకి మనము చెప్పుకోగలము. అలాగా వాళ్ళ తరం కూడా అలాగా దేవునిలో ఎదిగేటట్లు మనం ముందు తల్లిదండ్రులమైన మనము ఈ పనులన్నీ చేయగలిగితే, ఇవి ఆచరణలో పెట్టుకోగలిగితే ముందు భవిష్యత్తులో కూడా మనము మంచి భయభక్తులు కలిగిన పిల్లల్ని ఇవ్వగలమని దేవుని కోరిక కదండి. అలాగే దేవుడు ఈ మాటలు దీవించింది. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం మూసుకుందాం, తలలు వంచుదాం. మన మధ్యలో బ్రదర్ వినయ్ కుమార్ గారు ఉన్నారు, వారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు కనుగొంచుకున్నాం. ప్రార్థన చేస్తున్నారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో కొంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మరి మహాకరుణను మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామము బట్టి వందనాలు, స్తోత్రములు 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 ప్రభువా. నాయన ఈ యొక్క శ్రమల కాల దినాల్లో ప్రభువా 21 దినాలు మాలో గడిచిపోయింది ప్రభువా. మరి 22వ దినాన్ని ప్రభువా మీ పాదాల చెంత చేరి అయ్యా మరి సాయంకాల సమయంలో ప్రభువా మరి నీ యొక్క పాదాల చెంత చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా నీకు ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. అయ్యా ఈ దినాన్ని చూడలేక అనేక మంది నశించుకోవచ్చుగా అయ్యా మేమైతే ప్రభువా నీవు పిలువబడిన వారిగా ఆయన మరి ఈ దినాల ప్రభువా మరి యొక్క మందిరంలో ప్రభువా అయ్యా మరి యొక్క శ్రమల కాల దినాల్లో ప్రభువా మరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మాకు దయచేసావు ప్రభువా. బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నేను ఇంతవరకు నీ పాటల ద్వారా నీకు మహిమపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మీ దేవుడు నిలబెట్టుకుని ప్రభువా మాకు తెచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును ప్రభువా నీ యొక్క పరిశుద్ధ గ్రంథములలో ప్రభువా నీ యొక్క లేఖనంలో ప్రభువా నాయన మరి నిన్ను వెంబడించిన స్త్రీలు ఏ విధంగా కొనియాడుకొని ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకుని చున్నావు ప్రభువా. అవును ప్రభువా మరి నాయన మరి నీ వాక్యాన్ని వింటున్నాము, గ్రహింపలేని స్థితిలో మేము ఉంటున్నామని ప్రభువా నాయన నీ వాక్యం ద్వారా తెలియపరిచావు ప్రభువా. అందరికీ కూడా వందనాలు స్తోత్రాలు. అయ్యా మా యొక్క అలంకరణ ఏ విధంగా ఉండాలో, మా యొక్క దినచర్య ఏ విధంగా ఉండాలో నాయన మా యొక్క కుటుంబంలో మా బిడ్డల్ని ఏ విధంగా పోషించుకోవాలో మరి అటువంటి మాటలు నాయన బిడ్డ ద్వారా తెలియపరిచావు ప్రభావ. బట్టి వందనాలు. అయ్యా మరి వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభువా అయ్యా ఇంకా మాలో ఏదైనా కొదువై ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నడిచినాను ప్రభావ. అయ్యా మరి 22 దినాలు కూడా నేను అనేక వాగ్దానాలతో అనేక మాటలతో ప్రభావ మమ్మల్ని హెచ్చరించున్నావు ప్రభావ. అయ్యా నీ మాటలు వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ. అయ్యా రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని నడిచినాను ప్రభావ. అయ్యా మరి మాట్లాడిన ప్రతి బిడ్డలు కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి. అయ్యా ఈ దినానికై మాకు ఇష్టపడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అయ్యా మరి నీ యొక్క ఆదరణ ఏ విధంగా ఉంటుందో, నీ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో, నీ యొక్క సమాధానం ఏ విధంగా ఉంటుందో మాకు తెలియపరిచావు ప్రభావ. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మరి వాక్యం విన్నా మేము కూడా ప్రభావ మా జీవితాలు ఇంకా ఏదైనా ప్రభావ నాయన మరి ఇంకా నీ దగ్గరికి రాలేక ప్రభావ ఈ లోకానుసారమైన వెలుగులో లోక సంబంధమైన జీవితంలో మేము ఉన్నట్లయితే ప్రభావ అయ్యా ఈ దినాన్ని మరి మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ. మరి కొంతమంది బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం సామెతల గ్రంథం ద్వారా, ఎస్తేరు ద్వారా, నాలుగైన రిక్కా ద్వారా ఆయన మరి అనేకులను ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ. అయ్యా మేము కూడా ప్రభావ అటువంటి వారి పోలిన వారే ఉండడానికి దయచేయండి. అయ్యా మరి శ్రమల కాల దినాల్లో ప్రభావ నీ ప్రేమను మాకు చూపించావు, నీ కరుణ మాకు చూపించావు, నీ యొక్క కృపను మాకు చూపించావు ప్రభావ. అయ్యా మరి ఇంకా నీ ప్రేమను, నీ కృపను నీ సమాధానం మేము పొందుకోలేకపోతే ఇంకా లోకానుసారమైన వెలుగులో మేము ఉన్నట్లయితే అయ్యా ఈ దినమే ఈ క్షణమే మా హృదయాలను సరి చేసుకునే వారిగా మేము దయచేయమని వచ్చినాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి. అయ్యా మరి ఎవరైతే రాలేక ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మరొక తరగతి బిడ్డలకి దయచేయమని నడిచినాం ప్రభావ. ఇటు రీతిగా ప్రభావ మా సంఘంలోనైనా ఈ యొక్క శ్రమల కాల దినాల్లో నాయన మరి
శీఘ్రంగా జరిగించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే నీ సేవలు చేస్తున్న పరిచయ నిమిత్తం కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం ప్రభావ. బిడ్డలు యవ్వన కాలంలో నీ కార్యం పోయించుండగా ప్రభావ అనేక వేదనలు శోధనలు ప్రభు ఏది వచ్చినప్పటికీ ప్రభావ వాటిని ఎదుర్కొని ప్రభావ ఈ యొక్క బలమైన సేవల ముందుకు నడుచుకునే బిడ్డగా ఉండడానికి దయచేయండి. అలాగే ఆత్మీయ తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. అయ్యా మరి గతించిన దినాలన్నింటిలో ఆయన క్షేమకరమైన జీవితాన్ని బిడ్డగా దయచేసి ప్రభావ అయ్యా ముందున్న జీవితం కొరకు ఆయన వేగపడే బిడ్డగా ఉండడానికి కృపను దయచేయండి. ఉన్న బలహీనతల నుండి విడుదలను దయచేసి ఆ యొక్క ట్రీట్మెంట్ అయినా సకాలంలో జరగడానికి కృపను దయచేయండి. అదే రీతిగా ప్రార్థన అవసరం కలిగిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి ఈ దినం వరకు అయినా మమ్మల్ని క్షేమకరమైన జీవితాన్ని మాకు దయచేస్తాం. మా ఉద్యోగాల్లో, మా రాకపోకల్లో, మా ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా ఆయన క్షేమకరమైన జీవితాన్ని దయచేసి ఈ సాయంకాల సమయంలో ప్రభు మీ సన్నిధిలో చేరి అయ్యా నీ వాక్యాన్ని వినడానికి ఆయన మరి మీ సన్నిధిలో ఆయన ఆనందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఈ రీతిగా ప్రభావ మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన ఈ వారమంతా కూడా ఆయన మా సంఘ కార్యక్రమాల్లో ఆయన ప్రతి విషయంలో ఆయన మీరు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే రేపు దినాన్ని జరగవలసిన ఆరాధన క్రమాంతరికి కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చి ఆయన మరి మీ ఆరాధనలో పాలు పొంది నిన్ను ఆనందించి నేను మహింపరిచే బిడ్డలుగా ఉండడానికి నీకు కాపుదాన్ని దయచేయను. అయ్యా మరి సాయంకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాయన మరి నేను దేవునిలో దళితులను ఎన్నికైనటువంటి వాడు నేను నన్ను నిలబెట్టుకుని ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థించే ధన్యత ఆయన నాకు దయచేసినందుకు నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ కొద్ది ప్రార్థన పాసాన్ని చేర్చుకొని ఈ శ్రామం అడిగిస్తున్నాను తండ్రి.